ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. మీ పార్టీ యొక్క మీ పార్టీ మీద ప్రజల యొక్క నమ్మకం సన్నగిల్లడానికి మీరు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టడం వల్లనే ఇది చాలా ప్రాబ్లం మీకు క్రియేట్ అయ్యిందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ అనేది టీ అనేది సెంటిమెంట్. దాన్ని ఎందుకు మేము ఎప్పుడు అనుకునేది రవి, కొంతమంది ఎవరో తెలియక మాట్లాడుకున్నారు కానీ ఎక్కడ కూడా ప్రజలు దానికి ఏం తేడా చూడలే. ఎందుకంటే మా జెండా మారలేదు, మా కలర్ మారలేదు, మా గుర్తు మారలేదు. టీ ప్లేస్లో బి వచ్చింది. ప్రజలకు ఆ విజ్ఞత ఉంది, వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ను మహారాష్ట్ర నుంచి ప్రజలు పిలుస్తున్నారు, కర్ణాటక నుంచి ప్రజలు పిలుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి పిలిచినారు. ఇవాళ అంతేందుకు గుజరాత్లో కూడా కేసీఆర్ గురించి చర్చ చేసుకుంటున్నారు, ఉత్తరప్రదేశ్లో చేసుకుంటున్నారు, మధ్యప్రదేశ్లో చేసుకుంటున్నారు, పంజాబ్లో పిలుస్తూ ఉన్నారు. దేనికి? కేసీఆర్ గారి పరిపాలనతో ఏదైతే అనేక మార్పులు వచ్చినాయో ఈ దేశంలో ప్రజలకు సంబంధించి, ప్రత్యేకించి రైతులకు, కింది వర్గాలకు సంబంధించి ఏదైతే ప్రత్యేకమైన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే జరిగినాయో అవి బాగా అట్రాక్ట్ చేసినాయి దేశాన్ని అంతటినీ. ఉదాహరణకు మనది 24 గంటల విద్యుత్ ఉంది. భారతదేశము 75 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 77 ఏళ్ళు పూర్తవుతుంది. కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. నేను వచ్చి 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి అని ఏదో 3,75,000 గిగావాట్లు చేస్తా అని చెప్పి మోడీ మాట ఇచ్చి వచ్చిండు. ఆయన ఇచ్చి వచ్చి కూడా 10 ఏళ్ళు అయిపోయింది. ఆయన గుజరాత్లోనే ఇప్పటికి ఇంకా 6 గంటలు కరెంట్ ఇస్తున్నారు రైతాంగానికి. ఘనత వహించిన 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇద్దరి నాయకత్వంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రైతులకు 6-7 గంటల మించి కరెంట్ ఇవ్వడం లేదు. అటువంటిది పుట్టి 3 సంవత్సరాలు కాకముందే తెలంగాణలో కేసీఆర్ 24 గంటల విద్యుత్తు రైతులకు కూడా ఇస్తూ, అది కూడా మళ్ళీ ఉచితంగా, నిమిషం పోకుండా క్వాలిటీ పవర్ ఇచ్చి ఒక రికార్డు సృష్టించిండు. చుట్టుపక్కల రాష్ట్రాలంతా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పొలం వాళ్ళ మోటార్ బంద్ అవుతుంది, ఈ మోటార్ నడుస్తూ ఉంది. మన బార్డర్ మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ రాష్ట్రాల ప్రజలందరూ, రైతులందరూ చూస్తున్నారు. పాపం వాళ్ళు మన కనెక్షన్స్ తీసుకొని పెట్టుకుంటున్నారు. మన బార్డర్లో పొలం కొనుక్కొని 1 ఎకరం లేదా 1/2 ఎకరం లేదా 1 గుంట పొలం కొనుక్కొని మోటార్ వేసుకొని ఇళ్ళ నుంచి నీళ్ళు అవతల వాడుకుంటున్నారు. ఆ వాడుకుంటున్న సందర్భంలో మన అధికారులు కొన్ని చోట్ల అభ్యంతరాలు చెప్పి లేదు వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి కేసీఆర్ గారి దృష్టికి వస్తే సార్ కూడా వదిలేయండి అన్నాడు. రైతే పాపం బతకనియండి, ఎవరైతే ఏంది, అన్నం పెట్టే రైతు కదా, ఆయన బ్రతికితే తప్పే ఉంది, పండిస్తున్నాడు పంట దేశం కొరకు అని చెప్పి వదిలేసినాడు. ఎంత సమాచారం కూడా వాళ్ళకి పోయింది. దాంతోపాటు పక్కనే ఉన్నారు బార్డర్లో, వీళ్ళ పిల్లల్ని అట్లించుకుంటారు, అటు పిల్లలు వీళ్ళు చేసుకుంటారు, సంబంధాలు ఉంటాయి. కళ్యాణ లక్ష్మి చూసినారు, అరే పెళ్ళైతే ₹1,00,000 ఇస్తున్నాడు కేసీఆర్. పెన్షన్లు చూసినారు, నెలకు ₹2,000 పెన్షన్ వస్తుంది. కేసీఆర్ కిట్టు చూసినారు, ఆశ్చర్యపోయినారు అందరూ కూడా. అరే మన ఇంటి నుంచి ఫోన్ చేస్తే మన ఇంట్లో పిల్ల నీలాంటి పరిస్థితి ఉంటే, ప్రసవించే పరిస్థితి ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోవడమే కాదు, మళ్ళీ పిల్లని తల్లిని ఇచ్చి సూట్ కేసు ఇచ్చి ఇంటికి పంపడం, 15 రకాల వస్తువులు ఇచ్చి, నెల తప్పిందని తెలిసిన రోజు నుంచి తీసుకుపోయి మందులు ఇవ్వటం, ఇవన్నీ కూడా చూసినారు. ఇవన్నీ చూసి అరే ఇంత బాగా చేస్తున్నాడు కేసీఆర్, ఇంత తొందరగా, ఇంత చిన్న రాష్ట్రం, మరి మనకెందుకు వద్దు, మనకెందుకు ఇస్తలేరు వీళ్ళు, చలో కేసీఆర్ మనకు కూడా కావాలి అని చెప్పేసి మొదలుపెట్టినారు. ఇవన్నీ కూడా మొత్తం దేశంలో కేసీఆర్ను అట్రాక్ట్ చేసినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మేము టీఆర్ఎస్గా పోలేము అక్కడికి. తెలంగాణ రాష్ట్ర సమితికి ఎట్లా పోతాం? అందుకే దాన్ని భారత రాష్ట్ర సమితిగా చేసినాం. అది దాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, ఎక్కడ కూడా ఇబ్బంది రాలే. తెలియక కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు తప్ప ప్రజలు స్వీకరించారు బ్రహ్మాండంగా. దాని ఫలితాలను రేపు చూస్తారు ఇంకా. ఓకే సార్, ఇప్పుడు సభకు తరలి వచ్చే జనాన్ని మొత్తం కూడా మీరు మొబిలైజ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత ఉంది, మీ అందరూ తీసుకో, కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చి మరీ రప్పిస్తున్నారు అనేది బాగా మీ మీద ప్రచారం చేస్తాం. అది తెలివి తక్కువతనం. మరి వాళ్ళకాడ మస్తు డబ్బులు ఉన్నాయి, ఇచ్చి తెమ్మనండి చూద్దాం, వస్తారేమో. బీజేపీ కాడ హైయెస్ట్ డబ్బులు ఉంటాయి, తెమ్మనండి చూద్దాం. ఎంతమంది వచ్చారు ఇక్కడికి, మోడీ వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు, అమిత్ షా వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు, ఎన్ని సభలకు ఎంతమంది వస్తారు చూద్దాం. కేసీఆర్ కాదు, మేము తర్వాత నాయకులం పోతే వచ్చే మంది కూడా రారు ఇప్పుడు వీళ్ళ సభలకి. పైసలతో వస్తారనేది తెలివి తక్కువతనం. మేము వద్దని ఆపుతున్నాం. ఇంకా చాలా చోట్ల నుంచి ఇప్పుడు నేను కూడా ఉన్నాను, సూర్యాపేట నుంచి వెళ్ళి మహా అయితే ఒక 10,000 మందిని తరలిద్దామని అనుకున్నాను నేను. ఎండలు బాగా ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది. మహిళలను అయితే ఎట్టి పరిస్థితులు వద్దని చెప్పినాం. ఈ ఎండలకు ఇబ్బంది పడొద్దు, బాగోదు, ఆ ఏర్పాట్లు కూడా కష్టం అవుతాయి, రావడానికి పోవడానికి దారిలో వాళ్ళకు ఉండే ప్రత్యేకమైన అవసరాలకి అని చెప్పి. మరి ఇవాళ నేను పొద్దున్న టెలికాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పిన, రైతులు పెద్ద మనుషులు వస్తామంటున్నారు అన్న, 60-70 ఏళ్ళు కూడా అందరూ అంటే నేను చాలా సీరియస్ చెప్పిన, అస్సలు 50 ఏళ్ళు దాడితే తీసుకుని రాకండి, ఇబ్బంది పడొద్దు, ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి,
మనం చాలా సేఫ్గా పోయి రావాలి, ఒక మనిషి కూడా ఇబ్బంది పడొద్దు, ఇళ్ళ నుంచి వెళ్ళి చూడమని చెప్పండి వాళ్ళు టీవీలలో తప్ప. ఉత్సాహం ఉంది, వాస్తవమే. కేసీఆర్ని చూడాలని ఉత్సాహం ఉంది, ఈ సభకు రావాలని ఉత్సాహం ఉంది, ఆ పండగ వాతావరణం వచ్చేసింది. కాబట్టి వద్దు అని చెప్పి మేము తగ్గిస్తూ ఉన్నాం. మేము ఇంత పరిస్థితి తీసుకొచ్చుడు కాదు, వస్తున్న వాళ్ళనే తగ్గించే పనిలో ఉన్నాం మేము. ఇంకా జస్ట్ అవసరం తప్పకుండా ఆ వాహనాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. వస్తున్న వాళ్ళకి వాహనాల సౌకర్యం కల్పించడం అనేది మా బాధ్యత పార్టీగా, అదొకటి చేస్తాం.